లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, బీర్బల్ చమత్కారం. అక్బర్కు బీర్బల్ అంటే చాలా ఇష్టం. అంతఃపురానికి కూడా స్వేచ్ఛగా వచ్చిపోయే సాన్నిహిత్యం బీర్బల్కు ఉండేది. వేసవిలో ఓ రోజు బీర్బల్ అంతఃపురానికి వెళ్ళేసరికి అక్బర్ మామిడి పండ్లు తింటున్నాడు. బీర్బల్ను ప్రేమతో ఆహ్వానిస్తూ, రావయ్యా బీర్బల్, మంచి సమయానికి వచ్చావు. మామిడి పండ్లు భలే రుచిగా ఉన్నాయి. ఇదిగో ఇలా కూర్చో, తిందువు కాని అన్నాడు. అసలే బీర్బల్కు మామిడి పండ్లంటే చాలా ఇష్టం. పైగా రుచిగా ఉన్నాయని అక్బరే చెబుతున్నాడు. దీంతో అక్బర్ నోట్లో నీళ్లూరాయి. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని పండ్లను తింటున్నారు. అక్బర్ పండ్ల రసాన్ని పీల్చి మామిడి టెంకలను బీర్బల్ ముందున్న టెంకల్లో వేయసాగాడు. కాసేపటికి, ఏమయ్యా బీర్బల్, నువ్వు మరీ అంత ఆకలితో ఉన్నావా? చాలా ఎక్కువ పండ్లు తింటున్నావు అని బీర్బల్ ముందున్న టెంకలను చూసి చమత్కరించాడు. ప్రభూ, నేను ఆకలితో ఉన్నమాట వాస్తవం. అదీ కాక పండ్లు చాలా రుచిగా కూడా ఉన్నాయి. మన్నించండి, నేను కాస్త ఎక్కువగానే తిన్నాను అన్నాడు బీర్బల్. ఏం పర్వాలేదు బీర్బల్, ఇంకొన్ని పండ్లు తిను అన్నాడు అక్బర్. చాలు ప్రభు, చాలు, నా కడుపు నిండిపోయింది. ఇక ఒక్క పండును కూడా తినలేను. కానీ మీరే నాకంటే ఎక్కువ ఆకలితో ఉన్నారు. నేను కనీసం మామిడి టెంకలన్నా వదిలేశాను. మీరు మాత్రం వాటిని కూడా తినేశారు. మీరే ఇంకొన్ని మామిడి పండ్లు తినండి జహాపనా అని బీర్బల్ చమత్కరించాడు. బీర్బల్ సమయస్ఫూర్తికి ముచ్చటపడిన అక్బర్ బుట్టల నిండా మామిడి పండ్లను ఇంటికి పంపించాడు.